హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. మొత్తానికైతే ఊరి నుంచి వచ్చేసాను. చాలా అసలు ఇంకా మాటలో చెప్పలేను. మనం పరిగెడుతుంటే మనకంటే ముందు కష్టాలు పరిగెడుతూ ఉన్నాయి. చూడాలి, ఓవర్టేక్ చేయాలి. సో ఇంకా అదైతే వదిలేస్తే ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు వీక్ ఉన్నారు, ఎవరు పోబోతున్నారు అనేది ఒక్కసారి చూద్దాము. ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉన్నవాళ్ళు ఇమాన్యుయల్, ఫ్లోరా షైని, సంజన గిల్రాని, తనూజ గౌడ నాకు తెలిసి మోస్ట్లీ టాప్ 5 కంటెస్టెంట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే కంటెస్టెంట్ వైజ్ కాదు, వేరే రకంగా అవి ముందు మాట్లాడుకుందాం. 5th రీతు చౌదరి ఉంది, 6th కంటెస్టెంట్ సుమన్ శెట్టి, తర్వాత 7th శ్రేష్ఠి వర్మ, 8th రాము రాథోడ్, 9th డెమాన్ పవన్. మొత్తం 9 మంది నామినేషన్లో ఉన్నారు. ఈ 9 మంది నామినేషన్లోంచి మరి వీక్ కంటెస్టెంట్లు ఎవరు, ఫస్ట్ వీక్ ఎవరు పోబోతున్నారు అంటే మన ఇది గెస్ ఏందని చూద్దాం. మోస్ట్లీ సుమన్ శెట్టి గారు బాగా వీకు, కాకపోతే సీనియర్ ఆర్టిస్టు. మరి ఆయన ఏ ప్రాతిపదికన తీసుకున్నారో తెలియదు, ఆయన గౌరవించాలి, సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి. కాకపోతే వీళ్ళందరితో ఆయనకి ఎలా ఉంటుందంటే, అమ్మ ఈ పిల్ల బచ్చాలతో మనకేంట్రా అనే ఇది ఉండొచ్చు. బేసిక్గా సుమన్ శెట్టి కాబట్టి అంటే కూల్ గోయింగే ఉంటారు వాళ్ళు ఎక్కువగా. అంటే వేరే రకంగా అనుకోవద్దు, మనకున్న నాలెడ్జ్ ప్రకారం అంటే మనం చూస్తున్న సొసైటీని బట్టి చూస్తూ ఉన్నాం కదా, కొంచెం కూల్ గోయింగే ఉంటాడు ఆయన. వీక్ కంటెస్టెంటే. ఆ తర్వాత డెమాన్ పవన్ కూడా వీకే అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ తర్వాత రాము రాథోడ్ క్రేజీ కంటెస్టెంట్ కావచ్చు, కానీ హౌస్లో అయితే అంత పెద్ద కంటెంట్ క్రియేటర్ అయితే కాదు అని నేను అనుకుంటున్నా. సో 9 మెంబర్స్లో కూడా ఈ ముగ్గురు అయితే నాకు వీక్ అనిపిస్తుంది. ఇక ఫ్లోరా షైని కూడా వీకే. ఆమె గురించి కూడా సెపరేట్ వీడియో చేస్తాను. ఊరి నుంచి వచ్చేసాను కాబట్టి ఇక వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒక రకంగా ఆమె చూడబుద్ధి కావట్లేదు ఎందుకో. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అయితే ఏదో ఏడుపో కొంతవరకు ఉండేటట్టే ఉంది. సుమన్ శెట్టి, డెమాన్ పవన్, రాము రాథోడ్ వీళ్ళ ముగ్గురిట్లో నుంచి ఎవరో ఒకరు పోతారు ఫస్ట్ వీక్ అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓటింగ్ లైన్స్ ఈరోజు నైట్ తర్వాత ఓపెన్ అవుతాయి. థ్యాంక్ యూ, బాయ్.